బాబాయ్ నమస్తే, మీ పేరు? అది నా పేరు వెల్లివెల్లి వెంకట సుబ్బారావు. మాది గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం. మా ఎమ్మెల్యే గారు బోల రామాంజనేయులు గారు, మా ఎంపీ గారు బెంబసాని చంద్రశేఖర్ గారు. మీరు అడగాల్సిందే అడగండి, మీ చెబుతాను. మరేంటి అంత దూరం నుంచి మహానాడు కార్యక్రమానికి వచ్చారు, ఎలా ఉంది అసలు? ఇక్కడ 2 రోజుల నుంచి కార్యకర్తలు కానీ ఇక్కడ కోలాహలం కానీ ఏ విధంగా ఉంది అసలు? మేము వచ్చింది ఉదయం 5ంటికి వచ్చాము ఇక్కడికి. వచ్చిన కాండి ఈ జనాన్ని చూసి జగన్మోహన్ రెడ్డికి ఎర్ర తప్పితే, ఒక లెక్కలో చెప్పాలంటే జనం ఎట్లా ఉంటే వాళ్ళ ఛానల్లో జనం లేరు విలవిలబోతుందని చెబుతున్నారు వాళ్ళు. సాక్షి అసలు వాళ్ళ కళ్ళు ఉంటే మాత్రం ఆ ఛానల్ వాళ్ళు అసలు వాళ్ళ ఛానల్నే నమ్మది కాదు. ఎందుకంటే అబద్ధం కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి పుట్టాడు. అబద్ధం పుట్టలా ముందే జగన్మోహన్ రెడ్డి పుట్టినా కానీ అబద్ధం పుట్టిందనమాట. ఎందుకంటే కట్టికి అబద్ధం ఆడతాడు కాబట్టి. తల్లికి వందనం, అమ్మడు అన్నాడు, 15 ఏళ్ళు అన్నాడు. ఇద్దరు ఎంతమంది ఉంటే ఇద్దరు పిల్లలకి అన్నారు. ఇచ్చింది ఒక పిల్లకి 11 ఏళ్ళు, 12 ఏళ్ళు, 13 ఏళ్ళు. చివరికి ఒక అమ్మఒడి ఎగ్గొట్టాడు. ఏంది మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. 4,000 రూపాయలు పింఛను, 4,000 పింఛను, సంవత్సరానికి 12,000 లెక్కన. ఈ మొండిచ్చింది ఎంత ఇచ్చారు వీళ్ళు? ప్రతి ఒక్కడు మాట్లాడేది ఏంటంటే ఈ సంవత్సరానికి 14,000 తీసుకున్నారు పింఛను. ఎవరన్నా తీసుకునేవాళ్ళు. అది గ్యాస్ సిలిండర్లో ఇస్తున్నాడు. ప్రతి ఒక్క పని అభివృద్ధి. మా ఎమ్మెల్యే గారు ఉన్నారు నియోజకవర్గంలో. పనులు మాకు వంకాయలపాడు మేజర్ కానీ గుంటూరు ఛానల్ పొడుగు కానీ 250 కోట్లతోటి శంకుస్థాపన చేయబోతున్నారు. అభివృద్ధి చేస్తున్నారు. కాలువలు ఎన్ని పనులు పూడిగా 5 సంవత్సరాలు ఒక్క పూడిగడ్డ తీసిన వాళ్ళు లేడు. కూటమి ప్రభుత్వం వచ్చింది. మా నాయకులు కాలువలు పొరుగెత్తుతున్నాయి. 7 రోజులు ఇప్పుడు కూడా కాలువ వస్తుంది మా చెరువులకి నీళ్ళు ఉన్నప్పుడు తాగడానికి నీళ్ళు లేవు. పత్తిపాడు మండలంలో తాగడానికి నీళ్ళు లేక దేవుడు అల్లాడి ట్యాంకులు పెడుతూ వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు కరువు కవల పిల్లలు అని చెప్పేసి మాట్లాడేవారు. నీకు అదే చెప్పింది. అబద్ధం కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి పుట్టాడు. ఆయన కళ్ళకన్నీ అట్లా అవ్వబడతాయి అన్నమాట. అంత తప్పితే ఏమీ లేదు. ఆయనకి అంతా ఆ బులుగు రంగే అవ్వబడుతుంది. మేము టీడీపీ వాళ్ళు ఎంత చేసినా అట్లా అవ్వబడుతుంది. చూడండి, ఇలా మేము వచ్చినాక వాళ్ళు 5 సంవత్సరాల్లో కనీసం ఒక 80 లక్షలకు కూడా పనిచేయాలి ఊళ్ళో. మేము ఇవాళ వచ్చిన రోజున మేము చేసాం పనులు. ఏది ఇప్పుడే ఈయన చేసిన పనులు సిమెంట్ రోడ్లకి డబ్బులు ఇలా మాకు 2018లో పనులు చేస్తేనే ఈయన డబ్బులు ఎగనేగాడు. మనీగా ఈ గవర్నమెంట్ ఇప్పుడు చేసిన వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. మా పెండింగ్ బిల్లు కూడా ఇస్తామన్నారు. దానికి తర్వాత ఇప్పుడు వచ్చింది. ఆయన కూడా సరిగ్గా ఇచ్చినది. అభివృద్ధి ఎందుకు సరి ఆగిపోయేది? అమరావతి చూడండి వెళ్ళట్టుందో. మా గుంటూరు చూడండి, గుంటూరు ఓవర్ బ్రిడ్జి ఎంత చేస్తారు మా ఎంపీ గారు. అంటే మరి అమరావతి మీద కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. గుంటూరు విజయవాడ మధ్యలో ఒక 500 ఎకరాలు తీసుకుని కడితే సరిపోయింది కదా. 30,000 పైన ఉండాలి ఆయన చెప్పాడు అసెంబ్లీలో. అసెంబ్లీ సాక్షి గట్ట చెయ్యి అంత ఊపి ఏంది మరి అదే చెయ్యి. మళ్ళీ ఎందుకు చేస్తున్నా 500 ఎకరాలని? ఈయన ఉండడానికి పెద్దవి కావాలి, ఇలాసాలు కావాలి. ఏంది ఒక 1100 మంది సిబ్బందితోటి తాడేపల్లిలో ఉండాలి. ఈయన కొంప చుట్టూ 500 ఎకరాలు మాత్రం రాజధానికి సరిపోద్ది. ఏంది ఆయన చేసేది అంత కట్టిగా బద్దం. మాట్లాడేది నిదానం ఉండదు. ఏం మాట్లాడతా ఇప్పుడేం మాట్లాడాలో తెలియదు, కాచేడికి ఏం మాట్లాడతాడో తెలియదు. అలాంటి ఎవరు మాట్లాడుకోవడం మనం అనవసరం. అంటే మహానాడు అంటే మరి పెద్ద డ్రామా. చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేయడానికి చేస్తున్నాడు అని అంటున్నారు. అవునండి, మహానాడు ఆయన వల్లే కాదు పెడతాము. మాది ఇప్పుడు కాదు, ఎన్నాళ్ళ పెట్టుకుంటూ వస్తున్నాం మహానాడు. ఆయనకి దీంట్లో ఇల్లు తెలియదు కాబట్టి అట్లా మాట్లాడుతున్నాడు. దీంట్లో ఇల్లు తెలియదు ఆయన ఎందుకు మాట్లాడతాడు ఎట్లా? అది దీంట్లో ఇల్లు అనేది ఆయనకు తెలియదు. ఆయనకి ఎంతసేపు ఉంది? దాచుకోవటం, ఇతర దేశాలకు పంపించటం, ఇదే తెలుసు ఆయనకి. ఏమీ తెలియదు. ఇవన్నీ ఒట్టి మాటలు మాటలు మాత్రం భలే చెబుతాడు. తీయంగా అట్టా ఇట్టా అబ్బో అక్కలారా చెల్లెళ్ళారా తమ్ముళ్ళారని. అంత తప్పితే ఈయన ఏమీ లేదు. దోచుకోవడం, ఇతర దేశాలకు డబ్బులు పంపించడం, ఏ రకంగా నాశనం చేద్దామనేది నాశనం చేశాడు. మళ్ళీ వచ్చినడితే ఈ రైతులు పొలాలు కాదు కదా మొత్తం నాశనం చేసి ఓం నమ శివాయ అనేవాడే. బాగుండి ప్రజల అదృష్టం తెలుసుకొని ప్రతి ఒక్కరు ఓటు వేసి 164 సీట్లు ఇచ్చారు కాబట్టి ఇంకా సిగ్గులు ఉండి మాట్లాడుతున్నాడు, సిగ్గులు అని మాట్లాడుతున్నాడు తెలియదు.
సిగ్గుండేది మళ్ళీ మాట్లాడు, మళ్ళీ పార్టీని అడ్డు చేసుకోవాలని చూసుకోవాలి, అంతేగాని సిగ్గు లద్దాలు ఏమైనా మాట్లాడితే ఉపయోగం లేదు. 2029లో నేను అధికారంలోకి వస్తాను, ఎవరెవరి పేర్లు అయితే రాసి పెట్టుకోండి వాళ్ళందరికీ సినిమా చూపిస్తాను. ఏ సినిమా చూపిస్తాడు? ఆయన చూపిస్తారు జైల్లో సినిమా, ఆయనకు కూడా తొందరలో ఉంది, ఆయనకు కూడా సినిమా జైల్లో అట్నే చూపిస్తారు, ఏం పర్లేదు. ఆయన అరెస్ట్ అవుతారంటారు జగన్ గారు? కంపల్సరీగా అవ్వాలి ఓడి కోసం. ఏమన్నా మనమైనా తప్పు చేసినోడు ఎవడైనా సరే శిక్ష పడాల్సిందే. నేను అవ్వచ్చు, నువ్వు అవ్వచ్చు, ఎవడైనా సరే తప్పు చేశారు కాబట్టి శిక్ష పడుతుంది కన్ఫామ్. అంటే ఏ తప్పు చేశాడంటారు ఆయన? ఏమండి 43,000 కోట్లు అప్పుడు నూకాడా, ఇప్పుడు ఎంత నూకాడు, ఇప్పుడు ఎంత ఇప్పుడు దేంట్లో నీకు ప్రతి దాంట్లో దోపిడేనా? మద్యం కేసు ఏంది అసలు, ఎంత కుంభకోళం. ఇవాళ రోజున ఫోన్ పోయి చేస్తున్నారు రోడ్డు పట్టినా కూడా, ఆ రోజు ఎందుకు చేపిలేబడినా నాసి మద్యం అమ్మి ఎంతమంది పెనాలు తీశారు ఈయన, ఎంతమంది. ఇప్పుడేందో మాట్లాడతారు ఏంది అంతా మేము హరిశ్చంద్రులమే, మా వాళ్ళు ఇంటముడే, మా ఇల్లు హరిశ్చంద్రులు ఇంటముడే అని. ఇదంతా డూబు. ఆయన మాట్లాడే మాటలంతా ఏమీ లేదు, ఓర్చుకోలేక ఓడో ఒకటి బురద వేయడానికి నిమిషానికి ఒక మాట మాట్లాడే వాళ్ళతో మనం వాళ్ళు ఎవరని చెప్పుకోవడం కూడా దానికి నాకు తెలిసి.